రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలే సవాళ్లుగా మారి ఆ సవాళ్లే ఏకంగా వీధిన పడి రాజకీయ రణరంగానికి దారితీస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గురుకులాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ గులాబీ దళం సంధించిన అస్త్రం అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య డైరెక్ట్ వార్కు తెరతీసింది. దమ్ముంటే తెలంగాణ భవన్కు రండి, తేల్చుకుందామని బీఆర్ఎస్ సవాల్ విసరడం, వస్తామన్న కాంగ్రెస్ మంత్రులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. మరోవైపు గన్ పార్కు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ద్వారా రేవంత్ సర్కార్ ఏం చెప్పాలనుకుంటోంది? చర్చకు కేసీఆర్ రావాలన్న మంత్రుల డిమాండ్కు మీ స్థాయికి కేసీఆర్ రావాలా అంటూ కూడా కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? అసలు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే బీఆర్ఎస్ ఇంతలా పొలిటికల్ హీట్ పెంచడం వెనుక టార్గెట్ జీహెచ్ఎంసీయేనా లేక కాంగ్రెస్పై ముందస్తు యుద్ధ ప్రకటన? ఉత్కంఠ రేపిన ఈ సవాళ్ల రాజకీయంలో పై చేయవరు? ఇవాల్టి ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ముప్పేట దాడి ప్రారంభించింది. ముఖ్యంగా గురుకులాల్లో భారీగా అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచాయి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే మీడియా ముందుకు రావడం అధికార పార్టీని ఇరుకున పెట్టింది. ఈ ఆరోపణలకు ధీటుగా జవాబు చెప్పాల్సిన కాంగ్రెస్ మంత్రులు నేరుగా తెలంగాణ భవన్కే వచ్చి చర్చిస్తామంటూ సవాల్ విసరడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే తెలంగాణ భవన్కు వస్తామన్న కాంగ్రెస్ మంత్రులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రులొస్తే చర్చకు తాము సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుని ఎదురుచూశారు. కానీ భద్రతా కారణాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న పోలీసుల సూచనలతోనే మంత్రులు ఆగిపోయారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న మంత్రులు ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికి వెళ్లడం ప్రోటోకాల్ పరంగా, భద్రతా పరంగా సరికాదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతోనే వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ రాజకీయంగా ఈ పరిణామం బీఆర్ఎస్కు ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చింది. దీన్ని తమ తొలి విజయంగా గులాబీ పార్టీ భావిస్తోంది. సవాల్ విసిరి తోకముడిచారంటూ, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మంత్రులు పారిపోయారంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి పెంచారు. ప్రజల్లో కూడా కాంగ్రెస్ మంత్రులు ఎందుకు వెనక్కి తగ్గారు అన్న చర్చ మొదలైంది. ఇది పూర్తిగా బీఆర్ఎస్కు సైకలాజికల్ గా అడ్వాంటేజ్ ఇచ్చిందని, అధికార పార్టీని డిఫెన్స్లో పడేయడంలో ప్రతిపక్షం సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ భవన్కు కాంగ్రెస్ మంత్రులు వెళ్ళకపోవడం ఒక ఎత్తు అయితే, మంత్రులు రాకపోవడంతో తామే గన్ పార్కుకు వెళ్తామంటూ బీఆర్ఎస్ నేతలు బయలుదేరడం, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం మరో ఎత్తు. అసలు ఈ ముందస్తు అరెస్టుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? గన్ పార్క్ దగ్గర మంత్రుల హడావిడి ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ సాధించిందేంటి చూద్దాం. కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ భవన్కు రాకపోవడంతో తామే గన్ పార్కు వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైన అమరవీరుల స్తూపం సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రకటించారు. దీంతో హైదరాబాద్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్ పార్కుకు బయలుదేరిన బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం, రోడ్లపై అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రభుత్వం పోలీసుల్ని వాడుకుంటోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఈ
ఈ అరెస్టుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ప్రతిపక్షం పేరుతో రోడ్లపైకొచ్చి హడావిడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాల్ని ఇలాగే కట్టడి చేశారని, ఇప్పుడు అదే ఫార్ములాని రేవంత్ సర్కార్ వాడుతోందని విశ్లేషకులు అంటున్నారు. రోడ్లపైకొచ్చి రాజకీయం చేయాలనుకుంటే పోలీసుల ద్వారా ఉక్కుపాతం మోపుతామన్న సంకేతాల్ని ప్రభుత్వం బలంగా పంపింది. మరోవైపు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు గన్ పార్క్ వద్దకు చేరుకుని హడావిడి చేయడం విమర్శలకు తావిచ్చింది. తాము చర్చకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ నేతలే పారిపోయారంటూ మంత్రులు ఎద్దేవా చేశారు. అయితే పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించి వాళ్లు రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మంత్రుల తీరు తాళ్లు కట్టేసి కొట్టమన్నట్లుగా ఉందని గులాబీ నేతలు సెటైర్లు వేశారు. దీంతో గన్ పార్క్ వద్ద మంత్రులు చేసిన హడావిడి ప్రజల్లో పెద్దగా సానుభూతిని తీసుకురాలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ సవాళ్ల రాజకీయాన్ని బీఆర్ఎస్ నేతలు రక్తి కట్టించారని చెప్పాలి. ఒక చిన్న అవినీతి ఆరోపణను రాష్ట్ర స్థాయి పొలిటికల్ ఇష్యూగా మార్చడంలో గులాబీ పార్టీ 100% సక్సెస్ అయింది. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకు కాంగ్రెస్ మంత్రుల్ని డిఫెన్స్లో పడేసి తాము అఫెన్సివ్ గేమ్ ఆడుతున్నామన్న సంకేతాల్ని ప్రజల్లోకి పంపగలిగారు. వరుస ఓటములతో డీలా పడిన తమ పార్టీ క్యాడర్లో ఈ సవాళ్ల ఎపిసోడ్ ద్వారా బీఆర్ఎస్ అధిష్టానం కొత్త జోష్ నింపగలిగింది. ఈ సవాళ్ల పర్వంలో మరో ఆసక్తికరమైన అంశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన. గురుకులాల అవినీతిపై చర్చకు కేసీఆర్ రావాలంటూ మంత్రులు పదే డిమాండ్ చేస్తే మీ స్థాయికి కేసీఆర్ రావాలా అంటూ కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అసలు మంత్రులు కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేశారు? కేటీఆర్ డైలాగ్ వార్ వెనుకున్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటి? లెట్స్ కంటిన్యూ. గురుకులాల అవినీతిపై చర్చకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావాలని కాంగ్రెస్ మంత్రులు పదే డిమాండ్ చేయడం వెనుక ఒక పక్కా పొలిటికల్ వ్యూహం ఉంది. కేసీఆర్ని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా తాము ఆయన స్థాయి నాయకులమని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం మంత్రులు చేశారు. కేసీఆర్ బయటకు రావడం లేదని, ఆయనకు చర్చించే దమ్ము లేదని ప్రజల్లో ఒక నెరేటివ్ సెట్ చేయాలని కాంగ్రెస్ భావించింది. కేసీఆర్ను వీధి పోరాటంలోకి లాగితే ఆయనకున్న స్టేట్స్మెన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నది కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే మంత్రుల వ్యూహాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీ స్థాయికి కేసీఆర్ రావాలా? ఆయనతో చర్చించే స్థాయి మీకు లేదు, ముందు మాతో తేల్చుకోండి అంటూ మంత్రుల డిమాండ్ని కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్కు ఏమాత్రం సరిపోరన్న బలమైన సందేశాన్ని కేటీఆర్ పంపారు. కేసీఆర్ స్థాయి వేరు, మీ స్థాయి వేరు అని చెప్పడం ద్వారా తమ అధినేత ఇమేజ్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా ఒక సైకలాజికల్ వార్. కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే ఆయన స్థాయిని మరింత పెంచుతూ మంత్రుల్ని తక్కువ చేసి చూపించడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఈ డైలాగ్ వార్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక ధీమాను కల్పించారు. కేసీఆర్ను ఎదుర్కొనే నాయకుడు కాంగ్రెస్లో లేడన్న భావన్ను క్యాడర్లో బలంగా నాటారు. ఈ వ్యూహంతో కేసీఆర్ని సేఫ్ జోన్లో ఉంచుతూనే సెకండ్ లైన్ లీడర్లతో కాంగ్రెస్పై పోరాటాన్ని బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తోంది. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండగానే బీఆర్ఎస్ ఇంతలా రాజకీయ వేడి పెంచడానికి గల కారణాలేంటి? ఇది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమా, లేక కాంగ్రెస్పై ముందస్తు యుద్ధ ప్రకటన? ఇంతకు ఈ సవాళ్ల రాజకీయాల్లో పైచేయి సాధించేదెవరు? ముగింపులో చూద్దాం.
బీఆర్ఎస్ ఇంత అగ్రెసివ్గా ముందుకు వెళ్లడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బీఆర్ఎస్కు ఇప్పుడు హైదరాబాద్లో తమకున్న పట్టును నిలుపుకోవడం అత్యంత కీలకం. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, నగర ఓటర్లలో కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఈ సవాళ్ల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. మొత్తంగా చూస్తే ఈ సవాళ్ల రాజకీయంలో బీఆర్ఎస్దే పైచేయిగా కనిపిస్తోంది. కాంగ్రెస్పై బీఆర్ఎస్ డైరెక్ట్ వార్ ప్రారంభించేసిందన్నది స్పష్టమవుతోంది. ఒక చిన్న ఇష్యూని పట్టుకుని ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడం, పోలీసుల అరెస్టులతో సింపతి గెయిన్ చేయడం, మంత్రుల సవాళ్లను తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రభుత్వం డిఫెన్స్లో పడటం, బీఆర్ఎస్ అఫెన్సివ్గా వెళ్లడం చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది తెలంగాణలో నడుస్తున్న సవాళ్ల రాజకీయం. గురుకులాల అవినీతి ఆరోపణలతో మొదలైన ఈ వార్ గన్ పార్క్ అరెస్టుల వరకు వెళ్ళింది. కాంగ్రెస్ మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ నేతలుగా సాగుతున్న ఈ పోరులో అంతిమ లక్ష్యం మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలే అన్నది సుస్పష్టం. ముందస్తు అరెస్టులతో ప్రభుత్వం తన పవర్ చూపిస్తే, సవాళ్లతో బీఆర్ఎస్ తన పొలిటికల్ మైలేజ్ పెంచుకుంది. క్యాడర్లో జోష్ నింపడంతో పాటు కాంగ్రెస్కు ప్రశాంతత లేకుండా చేయడంలో గులాబీ బాస్ వ్యూహం వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. మరి ఈ డైరెక్ట్ వార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.